వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏ పార్టీలో ఉన్నా ఆయన స్టైలే వేరు. అప్పుడు వైసీపీలో ఉన్నా, ఇప్పుడు టీడీపీలో ఉన్నా, ప్రతిపక్షంలోనైనా, పవర్లో ఉన్నా ఆల్వేస్ పబ్లిక్ వాయిస్. సొంత బలంతో తన ఆధిపత్యాన్ని నడిపించుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా. పొలిటికల్ గా అంత పాపులర్ అయిన ఆ సింహపురి ఎమ్మెల్యే అందరికీ టార్గెట్ అయ్యారట. ఇష్యూ ఏదైనా, వివాదం మరేదైనా ఆయనకు మరకలంటించే ప్రయత్నం జరుగుతోందట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? అందరి బాణాలు ఆయన వైపే ఎందుకు? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సొంత పలుకుబడితో జోరు. కోటంరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారా? ఇష్యూ ఏదైనా ఆయన చుట్టే వివాదం ఎందుకు? ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ లీడర్ గా అతను ఏం చేసినా సంచలనమే. స్వపక్షం ప్రతిపక్షం అన్న తేడా లేదు. నిత్యం ప్రజల్లో ఉండటమే ఆయన బలం. అందుకే అతను ఆ జిల్లాలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యాడని ప్రజల్లో ఉన్న చర్చ. గతంలో వైసీపీలో ఉన్న కోటంరెడ్డి 2014లో వైసీపీ పవర్లోకి రాకపోయినా ఆయన మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీలో ఉండి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతతో గ్యాప్ వచ్చి ఎలక్షన్స్ కు ముందే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక టీడీపీలో చేరాక ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి ఎజెండాతో దూసుకెళ్తున్నారట కోటంరెడ్డి. ఈ క్రమంలో ప్రత్యర్థులకు కోటంరెడ్డి టార్గెట్ గా మారారట. ఇష్యూ ఏదైనా, ఏ కాంట్రవర్సీ టాపిక్ అయినా కోటంరెడ్డి పేరు హాట్ టాపిక్ గా ఉంటుందట. జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా, ఏ క్రైమ్ జరిగినా దాని మూలాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయని, దాని వెనక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నట్లు ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారట. వైసీపీ నేతల వాయిస్ కు కొందరు అధికార పార్టీ నేతలు కలిసి పనిగట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నారట. ఇటీవల రౌడీ షీటర్ గూడూరు శ్రీకాంత్ పేరోల్ కు సంబంధించిన లెటర్స్ విషయంలో కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డిని అందరూ కలిసి టార్గెట్ చేశారట. వాస్తవానికి కోటంరెడ్డి ఇచ్చిన లెటర్ రిజెక్ట్ అయింది. అయితే అప్పటికే కొంతమంది వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా శ్రీకాంత్ పేరోల్ కు లెటర్లు ఇచ్చారట. జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా లెటర్ ఇచ్చారట. కానీ ఇవేమీ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. కేవలం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన లెటర్ చుట్టే రచ్చ నడవడం హాట్ టాపిక్ అయింది. లేడీ డాన్ అరుణకు కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం చేశారట. అలాగే కొందరు రౌడీ షీటర్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ ఇటీవల ఓ వీడియో వైరల్ అయింది. ఈ విషయంలో కూడా రౌడీ షీటర్లంతా ఎమ్మెల్యే మనుషులే అంటూ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారట. ఇక వారం క్రితం కల్లూరుపల్లి ఆర్డిటి కాలనీలో గంజాయి బ్యాచ్ ను కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేశారట ప్రత్యర్థులు. ఇలా జిల్లాలో కానీ, తన నియోజకవర్గంలో గాని ఏ నేరం, ఏ ఘోరం జరిగినా దానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బద్నాం చేస్తున్నారంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం మొదలైంది. రాజకీయంగా దూకుడుగా, విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్లిచ్చే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అంటూ ఆయన అనుచరులు హోప్స్ పెట్టుకున్నారు. పైగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన రూరల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో చంద్రన్న రహదారులు, చంద్రన్న పార్కులు, చంద్రన్న వెలుగులు ఇలా 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డితో కలిసి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారట. తన పనితీరుతో చంద్రబాబు దగ్గర కూడా మార్కులు కొట్టేశారట కోటంరెడ్డి. మరోవైపు మంత్రి లోకేష్ తోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారట. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డికి అమాత్య యోగం ఖాయమని బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కోటంరెడ్డి మంత్రి కాబోతున్నారనే ప్రచారాన్ని కొందరు నాయకులు తట్టుకోలేకపోతున్నారని శ్రీధర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. తమ నేతకు మంత్రి పదవి రాకుండా అధికార ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు నేతలు కుట్ర చేస్తున్నారనేది కోటంరెడ్డి అనుచరుల వాదన. ఆ కుట్రల్లో భాగంగానే జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా దానిని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆపాదిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ స్కెచ్ వెనక ఓ మంత్రి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి అధికారి కూడా ఉన్నారని రగిలిపోతోందట కోటంరెడ్డి వర్గం. పార్టీ అధిష్టానం శ్రీధర్ రెడ్డిని మంత్రిని చేస్తుందో లేదో గాని ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయన నానా అవస్థలు పడాల్సి వస్తోందట.